ఓకేనా రెడీగా ఓకే సార్ సరే చూడండి సార్ కట్ చేయదు సార్ ఒక్క సెకండ్ క్లోజ్ ఇవ్వండి 1 సెకండ్ ఓకే సార్ రెడీ సార్ all the best enter రమేష్ అయ్య గారండి భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఆఫీస్ పర్యాటక భవన్ బేగంపేటలో ఈరోజు ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ద్వారా పర్యాటక భవన్లో మాకు ఆఫీస్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే భారత్ గౌరవ్ యాత్ర మొత్తం సీనియర్ సిటిజన్స్కి ట్రైన్లో చక్కగా అందరినీ 650 మందిని చక్కగా తీసుకెళ్ళి చాలామందికి ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క డెస్టినేషన్కి వెళ్ళాలంటే. అలాంటిది అందరినీ ఒక కంపార్ట్మెంట్లో జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక డాక్టర్తో సహా ఇక్కడి నుంచి అయోధ్య, అలాగే కాశీ, అలహాబాద్, గయా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్యాకేజ్ టూర్స్ ఉంటాయి మావి. ఈ ప్యాకేజ్ టూర్స్లో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎల్టీసీ, ఎల్ఎఫ్సి ఫెసిలిటీ కూడా ఉంది. వీళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి టూరిజం ప్లాజాలో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది, కానీ స్పెషల్గా తెలంగాణ ప్రజలకి అలాగే ఇటు ఇరు రాష్ట్రాలకి ప్రజలకి మొత్తం సర్వ్ చేయాలని చెప్పి ఇక్కడ ఆఫీస్ పెట్టడం జరిగింది. కావున మీ అందరి సహకారంతో మంచి మంచి యాత్రలు సులభంగా చేసుకునేటట్టు యాత్రలు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. మొట్టమొదటి ఫస్ట్ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్ మేమేనండి. ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్. అంటే దగ్గర ఇప్పటివరకు ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉండేది, కానీ మేము వీఆర్ ద ఓన్లీ ఫస్ట్ పీపుల్ హూ హావ్ రన్ దిస్ టూర్ అండ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ద టూర్. దగ్గర ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు వేరే ట్రైన్స్లో వాళ్ళు సొంతంగా వెళ్తారు, ఇక్కడ మా దగ్గర ఎట్లా ఉంటుందంటే టైలర్ మేడ్ ప్యాకేజ్. ఫస్ట్ ఏసీ వాళ్ళకు ఒక రేట్ ఉంటుంది, సెకండ్ ఏసీ వాళ్ళకు ఒక రేట్ ఉంటుంది, థర్డ్ ఏసీ వాళ్ళకు ఆ కేటగిరీ వైజ్ వాళ్ళకి రూమ్స్ అవన్నీ వేయడం జరుగుతుంది. అక్కడ స్లీపర్ ఉన్నారు అనుకో, నాన్ ఏసీ, చాలామంది నాన్ ఏసీలో ప్రిఫర్ చేస్తారు. అంటే వాళ్ళు ఏసీలో వెళ్ళే స్తోమతం ఉన్నా కూడా నాన్ ఏసీ ప్రిఫర్ చేస్తారు, ఒకసారి ఏసీ పడదు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి స్లీపర్లో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. స్లీపర్ వాళ్ళకి అలాగే నాన్ ఏసీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ అంతా అందరినీ కూడా పెట్టుకుని ఒక ఎస్కాట్, ప్రతి కంపార్ట్మెంట్లో ఒక ఎస్కాట్ ఉంటుందండి. ఆ ఎస్కాట్ దగ్గర ఆ మొబైల్ నెంబరు, ఆ ఎస్కాట్ ఆ 70 మంది, సపోజ్ 70 మంది ఒక కంపార్ట్మెంట్, ఆ 70 మందికి ఒక ఎస్కాట్. ఆ ఎస్కాట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ సీసీ కెమెరాస్తో మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. మా ప్యాంట్రీ కిచెన్ అంతా జర్మన్ కిచెన్, లేటెస్ట్ టెక్నాలజీ అనమాట, ఫ్లేమ్ లేకుండా. అప్పటికప్పుడు వేడివేడిగా పొద్దున్నే 6 టీ కాఫీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ 8 లోపల బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది ప్రయాణికులు అందరూ షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని టైంకి టిఫిను, భోజనాలు, నైట్ టిఫిను, అలాగే పడుకోబోయే ముందు వాళ్ళకి బాదాం మిల్క్ కానీ అలా బటర్ మిల్క్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా చక్కగా తీసుకొచ్చే బాధ్యత ఎత్తుకున్నాం కాబట్టి మమ్మల్ని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ మాకు ఈ ప్రైవేట్ ట్రైన్ ఇవ్వడం జరిగింది. అకామిడేషన్ అంతా మాదే బాధ్యత. అక్కడ దిగిన తర్వాత లోకల్ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు మనం ఇండివిజువల్గా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ దిగిన తర్వాత ఇవాళ రేపు అన్ని యాప్లో బుక్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పుడు ఏమవుతుందో ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లు దొరకవు, అకామిడేషన్ బుక్ అయినా అకామిడేషన్ దొరకదు. భోజనాలు మెయిన్ ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ కూడా దొరకదండి. నార్త్లో వెళ్ళేటప్పటికల్లా పూరి బాజీ ఇవే ఉంటుంది కాబట్టి మన ట్రైన్లో వచ్చేటప్పటికల్లా చక్కగా సౌత్ ఇండియన్ ఫుడ్డే మనం పెట్టడం జరుగుతుంది.
ఇప్పుడు మహాలయ పక్షాల యాత్ర ఉందనుకోండి, దాంట్లో ఆనియన్ గార్లిక్ లేకుండా తర్పణాలు వదులుతారు కాబట్టి ఆనియన్ గార్లిక్ లేకుండా ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే గోవా యాత్ర అంటే గోవా వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్ ఎలా ఉంటుందో ఫుడ్ ఎలా కావాలో అలాగా చేంజ్ చేసి మనం మన ప్యాంట్రీలో ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం పూట చక్కగా స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడిదక్కడ వాళ్ళకి కూర్చుని చోట్లనే వాళ్ళకి సర్వింగ్ స్టాఫ్ ఉంటుంది. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో నలుగురు సర్వింగ్ స్టాఫ్, ఒక క్లీనింగ్ స్టాఫ్. అప్పటికప్పుడు టాయిలెట్స్ ఎప్పటికప్పుడు టాయిలెట్ క్లీన్ ఉంటుంది. ఒక కంపార్ట్మెంట్ 4 టాయిలెట్లు ఉంటాయి. 4 టాయిలెట్లు క్లీన్ చేయడానికి 2 స్టాఫ్ ఉంటారు, ఒక సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు. దగ్గర ట్రైన్ మొత్తంలో ఒక 100 మంది స్టాఫ్ ఉంటారండి. స్టాఫ్కే 2 బోగీలు ఉంటాయి. వెజిటేబుల్స్ అంతా అప్పటికప్పుడు ఫ్రెష్గా, కర్డ్ ఎక్కడిదక్కడ స్టేషన్లో పాత కర్డ్ కాకుండా ఎక్కడిదక్కడ కర్డ్ పర్చేస్ చేసి ఫ్రెష్గా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ హెల్త్ కాన్షియస్ కూడా చూసుకుంటూ వీళ్ళని జాగ్రత్తగా తీసుకోవడం మా బాధ్యతగా ఎత్తుకున్నాం.